భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆదేశాల మేరకు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఘంటసాల గోవిందరాజుల ఆధ్వర్యంలో సెంట్రల్ మండలాధ్యక్షులు గోడి సత్యవతి వెంకట అధ్యక్షతన సంత్ గాడ్గే బాబా మహారాజ్ జయంతి కార్యక్రమం ప్రతాప్ నగర్ ట్రెజరీ కాలనీ శ్రీ ధూళి దర్శన్ బాబు వారి ఆలయం వద్ద ఘనంగా జరిగింది. ఉదయం పరిశుభ్రత స్వచ్ఛ భారత్ కార్యక్రమం తోట నరసింహం పార్క్ ఆవరణలో జరిగింది. అనంతరం సంత్ గాడ్గే బాబా మహారాజ్ జయంతి సందర్భంగా సంత్ గాడ్గే బాబా మహారాజ్ చిత్రపటానికి పుష్పమాల వేసి బిక్కిన విశ్వేశ్వరరావు నివాళులర్పించారు. బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ సంచార సన్యాసిగా ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలోని మురికిని చెత్తను చీపురుతో శుభ్రపరిచేవారు. ఆయన పరిశుభ్రతకే తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిగా పేరు పొందారు. తన భక్తులను పరిశుభ్రత ద్వారానే భగవత్ సేవ చేయమని ప్రబోధం చేసేవారు. రజక నాయకులు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మెంటారావు మాట్లాడుతూ ఆయన అసలు పేరు దేవిదాస్ దేబూజీ. గాడ్గే బాబా మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన అంజన్గావ్ తాలూకాకు చెందిన షేన్గావ్ గ్రామంలోని రజక కుటుంబంలో జన్మించారు. ఓబీసీ మార్చ్ అధ్యక్షులు గోవిందరాజులు మాట్లాడుతూ రజక కులంలో జన్మించిన తండ్రి తాతల కాలం నుంచి ఉన్న భూమిని సాగు చేసుకుంటూ జీవించేవారని రూరల్ రజక నాయకులు తాతిపూడి రామకృష్ణ మాట్లాడారు. సెంట్రల్ మండలం అధ్యక్షురాలు గోడి సత్యవతి వెంకట్ మాట్లాడుతూ రజక జాతి గర్వించదగ్గ విధంగా భారతీయ జనతా పార్టీ సంత్ గాడ్గే బాబా మహారాజ్ జయంతి రాష్ట్రమంతా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రజక నాయకులందరినీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఘంటసాల గోవిందరాజుల చేతులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రజక సోదరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, 43వ డివిజన్ కూటమి సభ్యులందరూ, 43వ డివిజన్ భాజపా నాయకుడు చిన్న సుబ్బారావు పాల్గొన్నారు. మన కుటుంబంలో మన కులంలో పుట్టి ఆయన అంత స్థాయికి చేరినటువంటి వ్యక్తిగా ఎలా ఎదగలిగారు అనేటువంటిది ఆయన జీవితాన్ని అందరం కూడా ఇంట్లో చదువుకోవాలి. ఆయన పటాన్ని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకుని మనం పూజ చేసుకున్నా చేసుకోకపోయినా అటువంటి మహోన్నతమైన వ్యక్తిని మనం రోజు చూస్తే దర్శిస్తే మనకు ఎంతో పుణ్యం. అదే కాకుండా వారు గాడ్గే బాబా గారు సంచరిస్తూ చాలా ఊళ్ళు తిరుగుతూ ఆయన తెలుసుకుంది చెప్పింది ఒకటే, మన పరిసరాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. మనం ఎప్పుడైతే పరిసరాలు శుభ్రంగా ఉంటాయో భగవంతుడు ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తాడు, మన గుళ్ళోకి వెళ్ళాల్సిన పని లేదు అనేది ప్రబోధించారు. అదేవిధంగా కులమతాలు ఆ రోజుల్లో చాలా దారుణంగా ఉండేవి పరిస్థితులు. వాటినన్నింటినీ కూడా కాదని వారు అంబేద్కర్ గారితో కలిపి చేసినటువంటి సేవలు. అదేవిధంగా వీరికి ఒంట్లో బాగోలేదంటే ఒకసారి, అది కూడా ఒక చిన్న సందర్భం నేను చదివాను. గాడ్గే బాబా గారికి హెల్త్ బాగుండలేదు. అంబేద్కర్ గారు అప్పటికి న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు భారతదేశానికి. ఆయన వెంటనే విషయం తెలుసుకొని గాడ్గే బాబా గారిని చూడడానికి వస్తే ఆయన గాడ్గే బాబా గారు చూడండి, ఆయన గొప్ప ఉదారత. ఒక కొత్త ఇన్స్టిట్యూట్ ఒకటి కడుతున్నారు, ఆ ఇన్స్టిట్యూట్ ఆయన పేరునే పెట్టారు, అంటే అంబేద్కర్ గారు జాతక చూస్తారని. అదేవిధంగా అంబేద్కర్ గారు కాలం చేసిన తర్వాత ఈయన కూడా చాలా బెంగ పెట్టుకోవడం జరిగింది గాడ్గే బాబా గారు. ఆయన జీవితం చాలా ఎక్కువ మంది ఆచరించాల్సింది, మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అంటే ఇందులో ముందు అందరి పిల్లలకి నేర్పాల్సింది ఏంటంటే అండి, మన కులాల్లో చెడు అలవాట్లు దూరంగా ఉండడానికి పిల్లల్ని ఏ విధంగా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం, చదువు ఏ విధంగా చెప్పించగలుగుతాం. ఈ రెండు విషయాలు చేస్తే ఇంకా వాళ్ళ జీవితం మనం ఏం చూసుకోగల. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని జీవితంలో మీ దగ్గర కూర్చొని మీతో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇంత పొలైట్గా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు కూడా మరి కూటమి నాయకులకు, ప్రత్యేకించి జిల్లా బీజేపీ నాయకత్వానికి, రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి కూడా మన గౌరవ ప్రధానమంత్రి ప్రపంచ దేశంలోని ఇప్పుడు మహోన్నతమైనటువంటి పేరు ప్రతిష్టలు సంపాదిస్తున్నటువంటి ట్రంప్ లాంటి కూడా ఓ పక్కకి పెట్టే పరిస్థితి వచ్చింది. అటువంటి నాయకత్వంలో ఉండే అమిత్ షా, మోదీ గారు కలిసి ఈ ద్వయం మన భారతదేశాన్ని ప్రపంచ పటంలో అత్యున్నతమైన శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్ది పరిస్థితుల్లో మరి సంత్ గాడ్గే బాబా గారి యొక్క విషయాన్ని తెర మీదకి తీసుకురావటం, ఆయన చేసిన పరిస్థితులన్నింటినీ కూడా, ఆయన చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాలకి ఆయన ఏమేం చేశారో అటువంటి కార్యక్రమానికి ప్రజలందరికీ కూడా, యావత్ ప్రజలు, ఆ కులం ఈ కులం ఈ మతం ఆ మతం అని కాకుండా ప్రజలందరికీ కూడా, యావత్ భారతదేశంలో ప్రజలందరికీ, మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ, ప్రత్యేకించి మన కాకినాడ ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెర మీదకి తీసుకురావడం, ఆయన గురించి అందరికీ తెలియజేయ పరిస్థితి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఉండే ఈ కాకినాడ సిటీలో ఉండే ఈ నాయకత్వాన్ని, బీజేపీ నాయకత్వానికి, ప్రత్యేకించి గోడి వెంకట గారికి, సత్యవతి గారికి, మా సుబ్బారావు గారికి, మిగతా పెద్దలందరికీ కూడా హృదయపూర్వక మా తెలుగుదేశం పార్టీ తరఫున, మా రజక జాతి తరఫున కూడా పేరు పేరున అందరికీ మీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.